హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఎల్బీ నగర్ మెట్రో సరౌండింగ్ ఏరియాలలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ చూస్తున్నారో మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో, అదే విధంగా హస్తినాపురం బిఎన్ రెడ్డికి అతి సమీపంలో, సంతోషమాత గుడికి చాలా దగ్గరలో మంచి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ కూడా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ గురించి మనం తెలుసుకునే ముందు లొకేషన్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే, ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు హస్తినాపురం సంతోషమాత గుడికి అతి దగ్గరలో ఉంటుంది. అదే విధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదే విధంగా మీరు ఏదైతే ఈ చూస్తున్నారో సాగర్ రింగ్ రోడ్, ఈ సాగర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా ఏదైతే ఈ పెద్దోడు చూస్తున్నారో ఇది మనకు సాగర్ హైవే. ఈ సాగర్ హైవేకి ఆనుకొని ఉన్న ఈ వైట్ కమాన్ సంతోషమాత కమాన్, ఆ కమాన్ నుంచి కేవలం అపార్ట్మెంట్ వరకు 500 మీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఓఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం చేరుకోవచ్చు. రోడ్డు కనుక చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్ వరకు వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు టోటల్ 233 స్క్వేర్ యార్డ్స్ లో కట్టడం జరిగింది. నార్త్ ఫేస్ లో ఉంటుంది. దీని మీద రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసి అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో ఉంటుంది. చూసుకోండి, మనం నార్త్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత పెద్ద గేట్ ఇవ్వడం జరిగిందో, ఎందుకంటే పార్కింగ్ లో కార్లు వెళ్లే విధంగా చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నైతే మనకు మున్సిపల్ వాటర్ సంబంధించిన మీటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే చూసుకుంటే ఏదైతే ఒక పెద్ద సంపు, మనకు వాటర్ స్టోరేజ్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు ఇంకుడు గుంత ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి మనకు అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 4.5 ఫీట్లు మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్ల కూడా మంచి బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద చూసుకుంటే ఏదైనా సామాన్లు కూడా పెట్టుకునే విధంగా మంచి విశాలంగా ఇవ్వడం జరిగింది. మనం ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఇక ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ నే కాకుండా ప్రతి ఫ్లోర్ వైజ్ కూడా ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్లానింగ్ తోని ఎందుకు వచ్చిందంటే, మనకు ఎవరైతే బిల్డర్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారో మంచి ప్లానింగ్ తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా 20 సంవత్సరాల మంచి అనుభవంతో మనకు కట్టడం జరిగింది. మన పైకి వెళ్ళడానికి మనకు 4 మెంబర్స్ గల లెఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి లిఫ్ట్. అదే విధంగా మనకు 4 కార్ల పార్కింగ్, 4 బైకులు పెట్టుకునే విధంగా, ఎందుకంటే ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్ కు ఒకటే ఫ్లాట్ ఉంటుంది. మనకు ఇండిపెండెంట్ హౌస్ లో ఉండే ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. ఇటు చూసుకుంటే అయితే మనకు 24/7 సెక్యూరిటీ రూము, అదే విధంగా అన్ని రకాల ఇల్లు మన అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఇంత విశాలంగా రావడానికి కారణం ఏంటంటే, అపార్ట్మెంట్ డైమెన్షన్స్ వచ్చేసి 35x60 డైమెన్షన్స్ లో 233 గజాలలో ఎక్సలెంట్ ఇచ్చారు. పైన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. సేమ్ ఇదే విధంగా మిగతా 3 ఫ్లోర్ లో కూడా సేమ్ ఫ్లాట్లు ఉంటాయి. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ ఫేస్ లో ఉన్న 3 BHK పోర్షన్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మనకు 1900 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. 58 అన్డివైడెడ్ షేర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బాల్కనీలో చూసుకోండి. బాల్కనీ విశాలమైన బాల్కనీ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు సెక్యూరిటీ పరంగా టప్పన్ వేర్ గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా నార్మల్ అయినా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ మనకు సింహదారం వచ్చేసి మనకు నార్త్ ఫేస్ లో ఉంటుంది. నార్త్ ఫేస్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయ్యే ముందు చూసుకోండి, మనకు దీనికి వాడిన చోకోట్స్ కానీ వాడిన డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టైప్స్ తో వాడి మంచి ఫినిషింగ్ తో వాడి. చూసుకోండి ఎంత విశాలమైన హాల్ ఉందో. విశాలమైన హాలే ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మంచి టైల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా అన్ని రకాల మనకు యూపీవీసీ విండోలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో పార్టీషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకు ఇది డైనింగ్ ఏరియాగా వాడుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. ఇటు వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్,
దాని పక్కకు కామన్ బాత్రూమ్. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇటు చూసినట్టు ఇది కిచెన్. ఇటు చూసినట్టు హాల్లో కూడా మనకు స్లైడింగ్ డోర్ తోని మంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బాల్కనీ చూసుకోండి. మనకి ఇది బాల్కనీలో కూడా మనకు మంచి ఫ్లోరింగ్ తోని మంచి చేతులు కడుక్కునే విధంగా మనకు చిన్న సింక్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల జాగ్రత్త తీసుకున్నారు, చాలా బాగుంది. ఇటు చూసినట్టు ఇది పూజ గది చూసుకోండి, ఎంత పెద్ద పూజ గది ఇవ్వడం జరిగిందో. మంచి గోల్డెన్ పట్టీలతోని వైట్ టైల్స్ తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి కిచెన్ కూడా ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి వైట్ టైల్స్ తోని బ్లాక్ మంచి గ్రానైట్ తో అన్ని రకాల యూపీవీసీ విండోతోనే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యూటిలిటీ పాయింట్. చూసుకోండి యూటిలిటీ పాయింట్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇందులో మనము గిన్నెలు తోముకునే విధంగా, వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వర్క్స్ జరుగుతున్నాయి. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా, చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతు కడుక్కునే విధంగా మనకు ఒక చిన్న సింక్ ఇవ్వడమే కాకుండా చూసుకోండి ఎంత మంచిగా టైల్స్ కూడా ఇవ్వడం జరిగిందో. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో పెట్టాం. ఫస్ట్ మీకు చెప్పాలి ఏంటంటే చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్, మంచి డోర్ తోని మంచి లాక్ సిస్టమ్ తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 6x6 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుంటుంది. మంచి ఫ్లోరింగ్ తో చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి మంచి డిజైన్ తో ఇవ్వబడింది. అదే విధంగా మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత స్పేషియస్ ఉందో. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ తోని బ్లాక్ గ్రానైట్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి నల్లలు అయితే వాడడం జరిగింది. చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. మీకైతే తెలుసు హస్తినాపురం బిఎన్ రెడ్డి అంటే చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు నియర్ బై నడుచుకుంటూ పోయే విధంగా అన్ని మనకు చాలా దగ్గర ఉంటాయి. హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్ కానీ. ఇటు చూసుకుంటే మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి అందమైన టైల్స్ తోని వెస్టర్న్ కల్చర్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ చాలా బాగుంది. ఇందులో కూడా చూసుకోండి వుడ్ కలర్ తోని మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి మంచి డోర్స్ లాక్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి ఎదురుగానే మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంది. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఇందులో కూడా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 గెస్ట్ ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అందమైన మంచి టైల్స్ తోని మంచి సింక్ తోని అన్ని రకాల నల్లలు అయితే బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇందులో కూడా మంచి వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో. ఇందులో కూడా అన్ని రకాల మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 3 BHK పోర్షన్ సేమ్ ఇదే విధంగా మిగతా 3 కూడా ఉంటాయి. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత మిగతా విషయాలు అందిస్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇళ్ల మధ్యలో ఎక్సలెంట్ లొకేషన్ లో ఉంటుంది. ఏదైతే మీరు ఆ పెద్ద రోడ్ చూస్తున్నారో హస్తినాపురం రోడ్, అది ఆ 100 ఫీట్ల రోడ్డుకు కేవలం మనం 3వ బిట్లో ఉన్నాం. అదే విధంగా ఈ గుడి వచ్చేసి మనకు సంతోష్ మాత గుడి మంచి లొకేషన్ లో చాలా బాగుంటుంది. చూసుకోండి మంచి హెడ్ రూమ్ ఇవ్వడమే కాకుండా మంచి పర్గోల్తో కూడా ఇవ్వడం జరిగింది. ఇలా పర్గోలు ఇవ్వడం వల్ల మనకు అపార్ట్మెంట్ కు సంబంధించిన ఏదైతే ఎలివేషన్ ఉంటుందో చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. మంచి లొకేషన్ లో చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ కూడా అన్ని రకాల ఫ్లోరింగ్ కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. ఇక దీని రేటు మనం మాట్లాడుకున్నట్టయితే 1,10,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నంబర్ కాల్ చేయగలరు. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ కు రావాలన్నా దీని గురించి పూర్తి వివరాలు కావాల్సి పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి మీకు అపార్ట్మెంట్ చూపించడమే కాకుండా కన్స్ట్రక్షన్ పరంగానే సరే, మీకు లొకేషన్ పరంగానే సరే, డాక్యుమెంట్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు చూసారు కదా, మనకు ఈ అపార్ట్మెంట్ చుట్టుప్రక్కల చెరువులు కానీ కుంటలు కానీ నాలా ఏవి లేవు. హైడ్రాకి సంబంధించిన పరిధి ఏది లేదు. పరిధికి మనకు అవతలనే కట్టడం జరిగింది. మీరు లైవ్ లో వచ్చినప్పుడు ఈ విషయాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోవాలని మా యొక్క మనవి. అదే విధంగా
లోన్ విషయం మనం మాట్లాడుకున్నట్టయితే బ్యాంక్ లోనే ఒక 20% మీరు కట్టుకుంటే సరిపోతుంది. ఏ బ్యాంక్ లోనే మనకు 80% లోన్ వస్తుంది. ఎందుకు విషయం చెప్తున్నా అంటే మనకు అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఇది మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% లోన్ వస్తుంది. దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి ఇంత మంచి ప్రాపర్టీస్, ఇంత జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.